ఉదయాన్నే హడావిడిగా వంటగదిలో పనులు మొదలవుతాయి. అంత చలిలో కూడా పొద్దున్నే లేస్తారు. కీర్తి పిండి కలుపుతూ ఉంది. కౌసల్య నీళ్లు మరిగిస్తూ ఉంది. కుసుమ మాత్రం ఇంకా లేవలేదు. దాంతో కీర్తి, అత్తయ్యా, మీ చిన్న కోడల్ని మీరు మరీ ఎక్కువ గారాబం చేస్తున్నారు. అడిగినవన్నీ చేసి పెడుతున్నాను, అందుకే అలా అంటున్నావా? అంతే కదత్తయ్యా మరి. సరేలే, మెల్లిగా అందరం కలిసి చెప్దాం తనకి. మీరే చెప్పుకోండి. రేపటి నుండి ఇంత చలిలో పొద్దున్నే లేచి వంట చేయటం నా వల్ల కాదు. నా వల్ల కూడా కావట్లేదు కీర్తి, కాని ఏం చెయ్యను చెప్పు. మీరే ఏదో ఒకటి చెయ్యాలత్తయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో రాజేష్, రాకేష్ ఇద్దరూ అక్కడికొచ్చారు. ఏంటమ్మా పొద్దున్నే ఇలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు? ఏముందిరా, ఆ పిల్ల వచ్చి ఇన్నాళ్లయిందా? రోజూ మాతో చాకిరీ చేయించుకోవటమే గాని ఒక్కరోజైనా సాయానికి రాలేదు. నువ్వుండమ్మా, నేను మాట్లాడతాను. ఒరేయ్, నువ్వు తొందరపడకు. దీనికి మనమేదైనా పరిష్కారం ఆలోచించాలి. అవును, రాజేష్ చెప్పింది నిజమే. ఉదయం లేచేసరికి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అవుతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పిల్లకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. అయితే బీరువాకి తాళం వేసినట్టు ఫ్రిడ్జ్కి కూడా వెయ్యాలేమో. నిజమే నాన్న, నాకు కూడా అది అనిపిస్తుంది. హా, సరే, దీనికి బాగా ఆలోచించి మనం సరైన పరిష్కారం వెతకాలి. సరేనండి అని మాట్లాడుతుండగా కుసుమ నిద్రలేచి అక్కడికొచ్చింది. అత్తయ్యా, టిఫిన్ తయారు చేసేశారా? చాలా ఆకలిగా ఉంది. చేశాను కుసుమ, ఇదిగో తిను. అయ్యో, ఏంటత్తయ్యా, ఈరోజు పూరీలు చేస్తారేమో అనుకున్నా. అది పొద్దున్నే సాయానికి ఎవ్వరూ లేక దోశలు వేశాను. సర్లేండి, ఓ గంటాగి పూరీలు చేసేయండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దేవుడా, ఈ తిండిపోతు కోడలితో నా వల్ల కావట్లేదు. నువ్వే ఎలా అయినా మార్చాలి తండ్రి. ఆ దేవుడి వల్ల కూడా అవదేమో అమ్మా. మొత్తానికి అమ్మని కూడా భయపెట్టే కోడలు దొరికింది. ఒరేయ్, మీ ఇద్దరికీ ఆటలుగా ఉందా? వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. సరే, నువ్వు పూరీలు చేసుకో అమ్మా అని సరదాగా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజేష్ మరియు రాకేష్. ఇక ఆ రాత్రి నిజంగానే ఫ్రిడ్జ్కి తాళం వేసేసి అంతా పడుకున్నారు. అయ్యో, ఇదేంటి ఫ్రిడ్జ్ ఓపెన్ అవ్వట్లేదు? నాకేమో బాగా ఆకలేస్తుంది, ఏం చెయ్యాలి అని అనుకుంటూ రాకేష్ దగ్గరికి వెళ్ళింది కుసుమ. రాకేష్, రాకేష్ అబ్బా, ఏంటి కుసుమ, అర్ధరాత్రి నీ గోలా? నాకు ఆకలిగా ఉంది, ఫ్రిడ్జ్ ఓపెన్ అవ్వట్లేదు. అది అవ్వదు గాని నువ్వు నిద్రపో. అదేంటి, ఎందుకవదు? దానికి నాన్న లాక్ వేశారు, విసిగించకుండా నిద్రపో అనేసి అతను నిద్రపోతాడు. కుసుమకేమో ఆకలితో రాత్రంతా నిద్రపట్టదు. ఇక ఉదయం లేచిన వెంటనే, అత్తయ్యా, అత్తయ్యా, ఫ్రిడ్జ్కెందుకు లాకేశారు? మరి వెయ్యకేం చేస్తారు? ఉదయం లేచేసరికి అంతా ఖాళీ చేస్తున్నావు నువ్వు. మాకు తినడానికి ఏమీ ఉండట్లేదు. మరి నాకు ఆకలిస్తుందక్కా. పోనీ వంటలో ఏమైనా సాయం చేస్తావా అంటే అది కూడా లేదు. మేం మాత్రం చలిలో నీకోసం వండి పెట్టాలి. అంటే అక్క, నాకు వంట రాదు. నాకు అరుగుదల ఎక్కువ, డాక్టర్స్ కూడా చెప్పారు. అందుకే ఇంతలా తింటున్నానంట. అయితే దానికి మేము బాధ్యులమా? అని కాస్త గట్టిగా మాట్లాడడంతో ఇంట్లో వాళ్ళంతా అక్కడికొచ్చారు. ఏంటి, పొద్దున్నే సరదాగా ఉండే ఇల్లు ఈ రోజులా వేడివేడిగా ఉందేంటి? అంటే మావయ్య, అది ఫ్రిడ్జ్కి తాళం. నేనే వేశాను. నువ్వు కాస్త తిండి అదుపులో ఉంచుకోవాలి కోడలా. నా వల్ల కావట్లేదు మావయ్య. నీ మంచి కోసమే చెప్తున్నాను. అబ్బా, అవన్నీ నాకు తెలీదు మావయ్య. నేను కిచెన్లోకెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయేమో చూసొస్తాను అని గబగబా కిచెన్లోకెళ్ళింది. అక్కడున్న వాళ్ళంతా ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. నాన్న, నువ్వు ఆ ఫ్రిడ్జ్కి తాళం వేయకపోవడమే మంచిదేమో. నాకు అదే అనిపిస్తుందిరా. ఈ సునామీ కంటే అదే మంచిదిలే నాన్న. వదిలేయండి, ఆ ఫ్రిడ్జ్ని అలా వదిలేసేయండి. సరేరా అని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక కిచెన్లో కౌసల్య కుసుమతో, కుసుమా, ఈరోజు టిఫిన్ నువ్వే సిద్ధం చెయ్యాలి. నువ్వు కూడా ఇవన్నీ ఎప్పటికైనా నేర్చుకోవాలి కదా.
అత్తయ్య, నేనా? ఈ చలిలో నేనెలా వంట చేస్తాను? మరి మేమెలా పొద్దున్నే లేచి చేస్తున్నామనుకున్నావు? అత్తయ్య, నా వల్ల కాదత్తయ్యా. ఏమైంది? మళ్ళీ ఇదొక కొత్త డ్రామానా? మీ అమ్మగారు నన్ను వంట చేయమంటున్నారు. నా వల్ల కాదు. నా స్కిన్ పాడైపోతుంది. నేను చెయ్యలేను. ఇదిగో అమ్మాయి, ప్రతిసారి నీకెవరో ఒకరు చేసి పెడతారనుకుంటే పొరపాటే. నువ్వే చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే రేపొద్దున ఇల్లు గడపడం కష్టమవుతుంది. సరే అత్తయ్యా, నేర్చుకుంటా. కానీ ముందు నాకు తినడానికి ఏమైనా పెట్టండి. అలా అంతా కలిసి టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. కుసుమ మాత్రం వంట చేయడంలో కంటే తినడంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. కుసుమ, వంట చేయమంటే చేతులు గడ్డకట్టిపోతున్నాయన్నావు, కానీ తినడానికి మాత్రం ఏముండదా? తినేటప్పుడు వేడివేడిగా ఉంటాయి కదా, అసలేమనిపించదక్కా. భలే మాటకారివి నువ్వు. అయినా సరే, నువ్వు వంట నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటానక్కా, కానీ ముందు ఈ ఇడ్లీ ఒక్కటి తినేయాలి అని ఇడ్లీ తీసుకోవడానికి చెయ్యి చాపింది. అదేంటమ్మాయి, ఇందాకే తిన్నావు కదా. మధ్యాహ్నం వంట చేయాలి కదత్తయ్యా. కడుపు ఖాళీగా ఉంటే నా మూడ్ ఆఫ్ అయిపోతుంది. మూడ్ ఆఫ్ అయితే వంట రాదు. అమ్మా, అయితే నువ్వు వంట నేర్పించడానికి ముందు వంట చేయాల్సిందన్నమాట. రేపటి నుండి వంటగది నీకప్పచెప్తే తెలుస్తుందిరా ఆ అలసటేంటో. ఇంతలో కుసుమ మరో ఇడ్లీని నోట్లో పెట్టుకుంటూ, అత్తయ్యా, నేనిప్పుడు నేర్చుకుంటాను. కానీ ముందు ఈ 2 ప్లేట్ల ఇడ్లీలు కూడా తింటాను. వదినా, నువ్వు కాలేజీ రోజుల్లాగే ఉన్నావు. ఏమాత్రం మారలేదు. అంతే మరి. ఒకేసారి నా అలవాట్లు ఎలా మార్చుకోగలుగుతాను? కాసేపటికి టిఫిన్ అయ్యాక కౌసల్య కుసుమకి ప్లేట్లు కడగమని చెప్పింది. ఇవిగో, ఇవి కడుగు. ఇక్కడి నుండి నువ్వు పని నేర్చుకోవటం మొదలెట్టాలి. అత్తయ్యా, నా చేతులు పాడవుతాయి. నా నెయిల్స్ చూసారా? తినేటప్పుడు మాత్రం ఇవేం గుర్తురావు. పని చెప్తే అన్నీ గుర్తొస్తాయి కదా నీకు. ఈ నీళ్లు కూడా చల్లగా ఉన్నాయి. ఇంత చలిలో ఈ నీళ్లలో నేనెలా చేపెట్టాలి? జిలేబీలు, ఐస్ క్రీంలు ఎలా తింటావో ఇది కూడా అంతే. అయ్యో, సరే అక్క, నేను కడిగేస్తాను. కానీ ఒక కప్ టీ తీసుకురండి. అబ్బా, నీకు పని చెప్పడం కూడా మాకే పనైపోతుంది. ఏం చేస్తాం, తీసుకొస్తాం అని లోపలికెళ్ళింది. మరోవైపు కౌసల్య, రఘురాం గదిలో మాట్లాడుకుంటున్నారు. ఏ అమ్మాయికి పని చెప్తున్నా తిరిగి మాకే పని చెప్తుంది. పోనీలే, పనైతే చేస్తానందిగా. మెల్లగా తిండి మానుకుంటుందేమో. మీ అందరికీ నవ్వులాటగా ఉంది, మన కోడలికేమో ఆటలుగా ఉంది. ఇంతలో కుసుమ అంట్లు కడిగేసి లోపలికొచ్చింది. అత్తయ్య, అంట్లు కడగటం చాలా కష్టమైంది. నా వెన్ను నొప్పొస్తుంది. 2 ప్లేట్లు కడిగితే వెన్ను నొప్పా? అవునక్కా, నాకు చిన్నప్పటి నుండి ఇది ఉంది. ఎన్నున్నాయి నీకు చిన్నప్పటి నుండి? ఇంతే అక్కా, నేనెక్కువ పని చేయలేను అని అంటుండగా ఇంతలో రాకేష్ వచ్చి, సరే సరే, వెన్ను నొప్పొచ్చిందా? అవును, నన్ను చూడండి రాకేష్, ఎంత కష్టపడుతున్నానో. నువ్వు కష్టపడితే మా ఇంట్లో ఏంటో పండగలా ఉంది. మీకన్నీ వేళాకోలాలే. మరి లేకపోతే చలిలో తినడానికి రాని నొప్పులు పనులు చేయడానికి వస్తున్నాయా? అన్నీ చూస్తున్న కీర్తి, కావ్య ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఇదంతా ఇంకా మొదటి దశే. ఈ పిల్లని మార్చడానికి ఇంకో పెద్ద ప్లానే వెయ్యాలి. అవును, నిజమేనండి. ఇలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు నాన్నగారు. అసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని సీరియస్గా మాట్లాడుకుంటుంటే ఇంతలో కుసుమ కిచెన్లో నుండి, అత్తయ్యా, నాకు పలావ్ తినాలనిపిస్తుంది. లంచ్కి చేస్తారా అని అంది. అందరూ షాక్ అయ్యారు. మళ్ళీ మొదలెట్టిందిరా దేవుడా అని అనుకుంటారు. కీర్తి చాలా బద్ధకమైన కోడలు. ఎప్పుడూ తిని పడుకోవడానికి ప్రాధాన్యతిస్తూ ఉండేది. కాని కీర్తిని చూస్తుంటే అత్తగారికి అస్సలు నచ్చదు. కీర్తి ఏ పని చేసేది కాదు. అన్ని పనులు అత్తగారి చేత చేయిస్తుండేది. అలాని అత్తగారికి మర్యాద ఇవ్వకపోవడం కాదు, బద్ధకమంతే. ఏ పనైనా సరే అదిప్పుడే చెయ్యాలా అని బద్ధకంతో ఏ పని చేసేది కాదు. పొద్దున లేవాలంటే మరీ కష్టంగా ఉండేది కీర్తికి. అయితే ఈ చలికాలంలో కౌసల్యకి ఆరోగ్యం బాలేక కొంచెం పని చెయ్యమనేది కీర్తిని.
ఏంటి కీర్తి, ఈరోజు ఒట్టి అన్నమే వండావు, సాంబార్ గాని కూరగాయ గాని ఏమీ చేయలేదు. ఎలా తింటాం? ఏదో ఒకటి వండు. కనీసం సాంబారు పెట్టినా అందులో ముక్కలేసుకుని అన్నం తినేయొచ్చు. కూర లేకపోయినా పర్లేదు. అసలే నీ భర్త బయట కష్టపడొస్తాడు. సమయానికి మంచి భోజనం పెట్టకపోతే ఎలా చెప్పు? మళ్ళీ వెళ్ళి పని చెయ్యాలి కదా. సరిగ్గా భోజనం తినకుంటే పని చేయడానికి ఓపికెక్కడి నుండొస్తుంది? అది కాదత్తయ్యా, ఇంట్లో అన్ని పనులు చేసి అలసిపోయాను. వంట చేయలేకపోతున్నాను. మీ అబ్బాయికి ఇందాకే ఫోన్ చేసి చెప్పాను, వచ్చేటప్పుడు కర్రీ పాయింట్లో ఒక కూర సాంబారు తీసుకురమ్మని. రామయ్య దుకాణంలో పెరుగు ప్యాకెట్ తెచ్చేస్తాను. ఇంకేం కావాలి? అన్నీ సమకూరినట్టే కదా. సాంబారు కూర పెరుగు. ఇంట్లో ఎలాగూ ఆవకాయ ఉంది, తినేస్తే అయిపోతుంది. సర్లే, ఏదో ఒకటి. ఆ సమయానికి పొట్ట నిండితే చాలు. ఆయన నువ్వు కొంచెం బయటికెళ్ళి నా కోసం మందులు తెచ్చివ్వా. ఈ జ్వరం వల్ల చాలా నీరసంగా ఉంది. అలా వచ్చేటప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకురా. అన్నం తినాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. కౌసల్య చెప్పటమే తరువాయి. వెంటనే కీర్తి బయటికెళ్లి అత్తగారికి బ్రెడ్ తీసుకుని మందులు తీసుకుని వస్తుంది. ఇంతలో రాజేష్ కూడా ఇంటికొస్తాడు. ఇంట్లో అన్ని వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడుంటాయి. సోఫా పైన బట్టలు, వంటగదంతా నాశనమైపోయి ఉంటుంది. ఏంటి, అన్ని పనులు చేశాను, బాగా అలసిపోయాను, అందుకే వంట చేయలేనన్నావు. కానీ కనీసం ఇల్లు కూడా ఊడ్చినట్టు లేదు. చూడు ఎంత దుమ్ముగా ఉందో. అయినా ఇంట్లో పనంటే అంతలా ఎందుకు భయపడిపోతున్నావు కీర్తి? వంటగదిలో సామాన్లు చూడు ఎలా ఉన్నాయో. సోఫా మీద బట్టలు కూడా అలాగే ఉన్నాయి. నేను పొద్దున ఎలాగైతే ఇంటిని చూశానో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అసలు నువ్వేం చేశావో ముందు నాకు చెప్పు. అదేంటండి అలా అంటారు? పొద్దున మీకోసం టీ పెట్టాను. తర్వాత సుబ్బయ్య కొట్టు దగ్గరికెళ్ళి అందరి కోసం టిఫిన్ తెచ్చాను. అత్తగారికి వేణీళ్లు పెట్టించాను. ఇన్ని పనులు చేస్తే ఏం చెయ్యలేదంటారేంటి? అయినా మర్చిపోయాను, మనందరి కోసం అన్నం కూడా వండాను. ఇన్ని పనులు చేసినా కూడా మీరు అసలు నన్ను గుర్తించరు. పోనీలేరా, ఎందుకు తనపై అరుస్తావు? నాకు ఆరోగ్యం కుదుటపడ్డాక అన్నీ నేనే చేసుకుంటాలే. నువ్వాగమ్మా, ఎప్పుడు దాన్ని వెనకేసుకొస్తావు. అందుకే అది అలా తయారైంది. నువ్వు ముందు నుండి అత్తలా అన్ని పనులు తనతో చేయించుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు. చూడు ఎలాంటి పనుల లిస్టు చెప్తుందో అది. ఈ గది నుండి ఆ గదికి వెళ్లడం కూడా తనకి పనే. ఎంతసేపు పడుకొని ఆ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. దీనికేదో ఒకలా బాధ్యత అప్పగిస్తేనే మంచిది. నాకైతే రోజురోజుకి దీనివల్ల ప్రాణం విసిగిపోతుందనుకో. పోనీలేరా, అది చిన్నతనం. కొంచెం తెలిసొచ్చాక తనే చేసుకుంటుంది. మనం చెప్పాల్సిన అవసరమేం లేదు. చూసావా, ఎంత చెప్పినా కూడా నువ్వింకా ఇలాగే మాట్లాడుతున్నావు. నువ్వు మారితే అది మారుతుంది. కీర్తి కోపంగా గదిలోకెళ్ళిపోతుంది. అది కాదమ్మా, ఈరోజు నేనున్నాను కాబట్టి పర్వాలేదు. రేపొద్దున ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడెలా బ్రతుకుతుందమ్మా? ఈ సమాజం తనను ఒక ఆట ఆడుకుంటుంది. దాని అమాయకత్వం మనకి బానే ఉంటుంది, కానీ చూసేవాళ్లకి బాగోదు. అయినా ఇప్పటికీ తన కాళ్ల మీద తను నిలబడితే బావుంటుందనేదే నా ఉద్దేశం. ఇంకా నీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పాల్సింది చెప్పేశాను. నువ్వు నాకు సాయం చేస్తానంటే నేను తనని మార్చడానికి ప్రయత్నిస్తాను. వద్దురా, కొన్ని రోజులాగు. తనకి పెద్దగా ఏం తెలీదు. ఇప్పుడు బయటకి పంపిస్తే అది చాలా ఇబ్బంది పడుతుంది. అది కాదమ్మా, నేను చెప్పిన విషయం ఒకసారి ఆలోచించు. సర్లే, అయితే నీకు నచ్చినట్టుగానే చెయ్యి. నా సాయమే కదా కావాలి, చేస్తాన్లే. నువ్వొక్కడివే కష్టపడుతున్నావు కదా అని ఎన్ని రోజులని ఒక్కడివే పడతావు చెప్పు? తను కూడా నీకు సాయంగా ఉంటే మంచిదే. ఇద్దరూ కలిసి సంపాదించుకుంటే బావుంటుంది. కౌసల్య అలా మాట్లాడి కొంచెం భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. రాజేష్ కూడా భోంచేసి ఒక ప్లేట్లో అన్నం తీసుకుని తన భార్య కీర్తి దగ్గరికి వెళ్తాడు. ఎందుకే నీకు అంత కోపం? అలిగితే నా మీద అలుగు, అంతేగాని భోజనంపై ఎందుకు అలగటం? నా వల్ల భోజనం మానేయాల్సిన అవసరమేం లేదు. రా తిను. అసలు భోజనం లేకుండా నువ్వు ఉండలేవు. ఇంకా కోపంతో ఉంటే ఎక్కువ ఆకలేస్తుంది. రా, నేను తినిపిస్తాను. తొందరగా తిని నేను పనికి కూడా వెళ్ళాలి. ఎందుకండి? నేనే పని చేసినా ఏదో ఒక వంక పెడతారు. నాకు చేతనైనంత పని చేస్తున్నాను కదా, ప్లీజ్ నన్నేమనొద్దండి. సరే అయితే నిన్నేమీ అనను. రా, కొంచెం భోంచేయి. రాజేష్ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని తొందరగా తింటుంది.
ఈలోపు రాజేష్, నా మాట అర్థం చేసుకోవే. నేను చెప్పేది మన మంచి కోసమే కదా. నువ్వు కొంచెం పని హుషారుగా చేసుకొని ఉంటే మనందరికీ సాయంగా ఉంటుంది. అసలే అమ్మకి వయసు అయిపోతుంది. ఒక్కతే ఇంట్లో పనులన్నీ చేయటం అంటే ఇబ్బంది కదా. ఇంకో విషయం ఏంటంటే నేనింట్లో ఒక్కనే సంపాదిస్తున్నాను. నువ్వు కూడా నాకు సాయంగా ఉంటే బావుంటుంది. పోనీ అమ్మ ఇంట్లో పని చేస్తే, నువ్వు బయట ఇంకేదైనా పని చేస్తే ఇద్దరికీ వచ్చిన డబ్బుతో మనం కొత్త ఇల్లు కట్టుకోవడానికి సాయపడుతుంది. రేపొద్దున మనకి పిల్లలు పుడితే వాళ్ళు పెద్దయ్యాక అప్పుడు గిఫ్ట్గా మనం కట్టుకున్న కొత్త ఇల్లు ఇవ్వచ్చు కదా వాళ్ళకి. ఇలాంటి ఆలోచనలైతే నాకున్నాయి. కానీ అది నా ఒక్కడి వల్ల కాదు. నువ్వు నాకు సాయం చేస్తేనే అవుతుంది. నేను మన భవిష్యత్తు కోసమే చెప్తున్నా కదా. రాజేష్ చెప్పగానే కీర్తి దీర్ఘంగా ఆలోచిస్తుంది. కొద్దిసేపటి తరువాత, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నేనొకరి కింద పని చెయ్యను. వాళ్ళు నా మీద ఆర్డర్లేస్తుంటే నేను తట్టుకోలేను. నాకేదైనా సెలవు కావాలన్నా వాళ్ల దగ్గర పర్మిషన్ అడగాలి. నాకదిష్టం లేదు. నాకెలాంటి పని కావాలంటే దానికి నేనే రాజయ్యుండాలి, నేనే మంత్రయ్యుండాలి. అలాంటి పనైతే చేస్తాను. నువ్వు ఉద్యోగం చెయ్యాలనుకుంటే ఒకరి కింద పని చెయ్యాల్సిందే. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. నువ్వు పెట్టిన షరతులకైతే వ్యాపారం బావుంటుంది. ఉద్యోగమైతే సరిపోదు. అయితే వ్యాపారమే పెట్టించండి. నువ్వు వ్యాపారం అంటే చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. దానికి చాలా డెడికేటెడ్గా ఉండాలి. రోజు వ్యాపారం జరిగేలా చూడాలి. అందులో పని చెయ్యాలి. అలాంటప్పుడే వ్యాపారం సాగుతుంది. నువ్వు ఇంట్లో పనులే చెయ్యలేవు, బయట పని ఎలా చేస్తావు చెప్పు? నాకు తెలుసు. నువ్వు ముందు ఇంట్లో పనులు నేర్చుకుంటేనే మంచిది. తర్వాత వ్యాపారం చేద్దు. నాకు ఇంట్రెస్ట్ లేక నేను చెయ్యట్లేదు గాని నేను చెయ్యాలనుకుంటే ఈజీగా చేసేస్తాను. కావాలంటే ఇప్పుడు వెళ్ళండి, పనికెళ్ళొచ్చేసరికి ఇల్లు ఎలా ఉంటుందో చూసి చెప్పండి. అయితే ఏ వ్యాపారం చేస్తే బావుంటుందంటావు? నేను అనుకుంటున్నాను చాలా రోజుల బట్టి ఏదైనా వ్యాపారం చేయాలని. ఏవండి, ఇది చలికాలం కదా, చాలా మందికి పొద్దున్నే ఆకలేస్తుంది. నాకు పరాటా చేయడం చాలా బాగా వచ్చు. విషయం ఏంటంటే అదొక్కటే వచ్చు. అందుకే నేను పరాటా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. అవునా? సరే అయితే 2 రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి నీ చేత వ్యాపారం పెట్టిస్తా. రాజేష్ కొద్ది రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి ఒక మంచి సెంటర్ చూసుకుని ఆలూ పరాటా వ్యాపారం పెట్టిస్తాడు. మొదట్లో కీర్తికి పొద్దున్నే లేచి వెళ్లడానికి ఇబ్బంది అనిపించేది. కానీ కొద్ది రోజులకి తను కూడా ఇచ్చిన మాటకి కట్టుబడాలన్న ఉద్దేశంతో లేచి వెళ్లటం అలవాటు చేసుకుంది. అలా డబ్బులు రావడంతో కీర్తికి ఆ పని మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇక ఎవరూ చెప్పకుండా తనే వెళ్లి షాప్ తీసి వ్యాపారం చేసేది. వ్యాపారం మొదలెట్టిన కొత్తలో రాజేష్ పొద్దున్నే కీర్తిని లేపి వ్యాపారం దగ్గరికి పట్టుకెళ్లడానికి పెద్ద టాస్క్ లాగా అనిపించేది. ఎందుకంటే తనకున్న బద్ధకానికి నిద్రలేవడం చాలా కష్టం. కానీ రాజేష్ పట్టువీడని విక్రమార్కుడిలా పొద్దున్నే లేచి కీర్తిని తొందరపెట్టి తీసుకెళ్లి తను కూడా ఆ బండి దగ్గరే ఉంటూ సాయం చేసేవాడు. కొద్ది రోజుల్లోనే వ్యాపారం బాగా సక్సెస్ అయి డబ్బులు రావటం మొదలవుతుంది.